ముచ్చటగా 36సారి తెలంగాణ సీఎం మళ్ళొక్కసారి ఇవాళ ఢిల్లీకి పోతుండు. ఎన్నోసారి ఇది అంటే 36వసారి. 14 నెలలలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయింది 35 సార్లు పోయిండు. ఇవాళ 36వసారి పోతుండు. ఇప్పుడు ఒక దిక్కు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 4 రోజులు అవుతుంది. దాంట్లో ఉన్న 8 మంది బతికిర్రా ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వీళ్ళు బతికిర్రా ఇక్కడ లోపల ఉన్నోళ్ళు లేదా అనేది అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది ఏంది అనే ఇన్ఫర్మేషన్ లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి 8 మంది ప్రాణాలు గాల్లో ఉంటే మన సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లో ఢిల్లీకి పోతాడట. సాయంత్రం ఢిల్లీ పోతుండయని. ఇప్పుడు ఢిల్లీకి పోయి చేసే పనులు ఏమున్నాయో ఎవరికైతే అర్థం కాలే. ఎప్పుడు ప్రతిసారి కూడా తెలంగాణలో పాలనంతా గాలి కొదిలేయాలి, ఢిల్లీకి పోవాలి. 35-36 సార్లు పోయి ఇప్పుడు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ గారు చాలాసార్లు చెప్తుండే తెలంగాణ సమాజానికి, చాలా మీటింగ్లలో ఏం చెప్పేదంటే, మా హైకమాండ్ తెలంగాణ ప్రజలు, మా హైకమాండ్ ఢిల్లీలో ఉండదు, మేము ఏం నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీ దగ్గరకు వస్తాం, జనం దగ్గరకు వస్తాం, మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మేము చూస్తాం, మేము చేస్తాం. కానీ జాతీయ పార్టీలకి సంబంధించి మీరు ఓట్లేస్తే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా కౌన్సిలర్ దగ్గర నుంచి, కార్పొరేటర్ దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలన్న దగ్గర నుంచి సీఎం పదవి రాక కూడా ఎవరు కావాలి, ఏం చేయాలి, లేకపోతే రాష్ట్రంలో ఏమన్నా నిర్ణయం తీసుకోవాలా, ఏం చేయాలంటే ఏది చేయాలన్నా కూడా వీళ్ళు హైకమాండ్ దగ్గరికే పోవాలి. హైకమాండ్ దగ్గర నుంచి ఇది చెయ్యిర్రి అని చెప్తే ఇక్కడ వీళ్ళు అది చెయ్యాలి. లాస్ట్కి జాతీయ పార్టీలలో ఎట్లుంటుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలు ఎట్లుంటుంది, సీల్డ్ కవర్ సీఎంలను కూడా చూసినాం కదా మనం చాలాసార్లు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎట్లుండెనో ఒక రోషయ్య, అప్పటి రోషయ్య ఫ్లైట్లో ఉన్నప్పుడే అక్కడ చేరేంత వరకే ఢిల్లీ నుంచి ఢిల్లీకి పోయి మాట్లాడి ఇక్కడికి చేరేంత వరకే ప్రత్యేక తెలంగాణకి సంబంధించి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అట్లా సీఎంలకి ఏం తెలియకపోతుండే. వీళ్ళు ఢిల్లీకి పోవుడు వచ్చుడు, వాళ్ళు చెప్పింది ఏదన్నా ఉంటే ఈడ పిలిచి ఎప్పుడు వేరేటోళ్ళని, లేకపోతే వాళ్ళు ఎవరికి కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వమంటే ఇంకొకటి ఇవ్వమంటే ఇంకొకటి మంత్రి పదవులు ఇవ్వమంటే ఇవ్వాలి, గంతే. హైకమాండ్ ఏది చెప్తే వీళ్ళు ఇక్కడికి వచ్చి అది చేయాలి. సీల్డ్ కవర్ సీఎంలు ఈ పేరు బాగా వినిపించేది మనకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉంటుందో ఆ రాష్ట్రాలల్లో ఈ పేరు బాగా వినిపించేది మనకు చాలాసార్లు, సీల్డ్ కవర్ అనేది. ఇక్కడ కూడా ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అంటే ఢిల్లీకి పోవాలి. ఇప్పుడు ఇప్పటివరకు దగ్గర 6 మంత్రి పదవులు ఉన్నాయి. దాని మీద క్లారిటీ రాలేదు. ఎందుకు అంటే హైకమాండ్ టైం ఇస్తలేదట, ఎవరిని చేయాలి ఏంది అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇవ్వలేదట. ఎందుకంటే 6 ఉన్నాయి. ఆ 6 బీసీలు మాకే ఎక్కువ ఇవ్వాలి అంటుర్రు, ఇంకొకరు మాకే ఎక్కువ ఇవ్వాలంటుర్రు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా ఏం చేసినా కూడా లేని గొడవలు అయితే లేని పంచాయతీలు వచ్చేటట్టున్నాయి. కాబట్టి ఇప్పుడు అది ఎటు తేల్తలేదు. కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలి, అది ఎటు తేల్తలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీకి ఎవరిని పెట్టాలి, ఏం చేయాలి అనే దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడొస్తాడేమో. మరి ఏమేమి మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే మొన్నటిదాకా కూడా మనం చెప్పుకున్నాం కదా, చాలాసార్లు అయిన ఢిల్లీకి పోయినప్పుడల్లా రాహుల్ గాంధీ కలవకపోతుండే. 6 గ్యారంటీలు ఏమైనాయి, 6 గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే నన్ను కలువు అన్నాడు అని కూడా చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్పుకున్నారు, మనం విన్నాం. దాని తర్వాత సరే ఈయన అదానితోని దోస్తాని చేసుడితోని ఇంకా మొత్తమే కలవలేదు అని అన్నారు. మొన్న నేను పోయినా కలిసిన రాహుల్ గాంధీని అన్నాడు, కానీ ఇప్పటివరకు ఒక ఫోటో బయటికి రాలేదు. దాని మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డికైనా క్లారిటీ ఉందా లేదా రేవంత్ రెడ్డికే తెలియాలి. నిజంగా రాహుల్ గాంధీని కలిసిండా, కలవకుండానే కలిసినా అని చెప్పిండా బయటకు వచ్చి అనేది కూడా వాళ్ళకే క్లారిటీ ఉండాలి, వాళ్ళకే తెలియాలి. సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మళ్ళొకసారి ఢిల్లీకి పోతుండు. ఇక్కడ పాలన అంతను కూడా గాలికి వదిలేసి ఇప్పుడు మళ్ళొకసారి ఢిల్లీకి పోతుండు. ఎందుకు ఢిల్లీకి పోతుండు, దేనికోసం ఎన్నిసార్లు ఢిల్లీకి పోతుండు, ఢిల్లీకి పోయి అంత తేలవాల్సిన ఇష్యూస్ ఏమున్నాయి, ఏంది తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏం తీసుకొని వస్తుండే ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి అనేది ఆయనే సమాధానం చెప్పాలి. ఇప్పుడు గతంలో కూడా అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా ఢిల్లీకి పోతుండే. ఎందుకు పోతుండే, కేంద్ర మంత్రుల్ని కలిసో లేకపోతే ప్రధానిని కలిసో మా రాష్ట్రానికి కావాల్సినవి గివి ఉన్నాయి, గివి చెయ్యిర్రి, గీ ఫండ్స్ రిలీజ్ చెయ్యిర్రి, లేదంటే గీ పనులు చేసి పెట్టుర్రి, గివిటి కోసం పోతారు చాలాసార్లు. కానీ కాంగ్రెస్ సీఎంలు ప్రతిసారి దేనికి పోతారంటే వీళ్ళకి పార్టీకి సంబంధించిన ఏమైనా పనులు ఉన్నా కూడా మొత్తం హైకమాండ్ దగ్గరికి పోయి వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ చేయాలన్నట్టు. పార్టీకి సంబంధించిన పనులు చేయాలన్నా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఇష్యూస్ ఉంటాయి, మాట్లాడుకోవాల్సినవి ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి నిధులు తెచ్చుకోవాల్సినవి ఉంటాయి. లేకపోతే ఏదన్నా మా దగ్గర గిది పెట్టుర్రి, ఇవి చెయ్యిర్రి, మాకు డబ్బులు ఇవ్వండి,
ఇట్లా చాలా ఇష్యూస్ పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్యలో రెగ్యులర్గా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. పోయి కేంద్రంలో ఉన్న మంత్రుల్ని కలుస్తారు, అవసరమైతే పిఎంని కలుస్తారు, మంత్రుల దగ్గర ఉన్నటువంటి మంత్రుల ఆఫీసుల దగ్గరికి పోతారు. మనకు కావాల్సిన పనుల మీద, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటి మీద, మనకి తెచ్చుకోవాల్సినటువంటి నిధుల మీద చాలాసార్లు కూడా కేంద్రం దగ్గరికి పోతారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి కూడా పోతాడు. కానీ దేనికి పోతాడు అంటే వాళ్ళ హైకమాండ్ దగ్గరికి పోతాడు. హైకమాండ్ దగ్గరికి పోయి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎవరికి ఏం పదవులు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా తీసుకుపోయినవి ఉంటే వాళ్ళకి ఎట్లా చెప్పాలి, వీటి కోసం అని పోతాడు సీఎం రేవంత్ రెడ్డి పోయినప్పుడల్లా. ఎందుకంటే పోయినప్పుడు ఇక మేము ఇది చేసినాం, దానికోసం పోయినాము అని ఒక పత్రిక ప్రకటన ఏమన్నా ఇస్తే కనుక వీళ్ళు ఎందుకోసం పోయిర్రు అనేది తెలుస్తుండే. ఎందుకోసం పోయిర్రు, ఎందుకోసం వస్తుర్రు, ఎప్పుడు పోతుర్రు, ఎవరిని కలుస్తుర్రు, ఎందుకు పోతుర్రు అనేది తెలియదు. కానీ ఇవాళ సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక దిక్కు ఎస్ఎల్బీసీ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు అవుతుంది. పోయిన మంత్రులందరూ కూడా ఎట్లా చేస్తుర్రు, ఏం చేస్తుర్రు చూసినాం కదా. మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి కూడా. మంత్రులందరూ పోయి కామెడీ చేస్తుర్రు ఆడ. అసలు ఎస్ఎల్బీసీ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా కామెడీగా మార్చారు చాలామంది మంత్రులు పోయి. సీఎం కనీసం ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చుడు తప్పించి ఈ రోజు వరకు అసలు రాష్ట్రంలో ఒక ఇన్సిడెంటే జరగలే, ఒక పెద్ద ప్రమాదం జరిగింది, 8 మంది అందులోనే చిక్కుకొని ఉన్నారు, వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు, ఇదంతా కూడా ఏం జరగనట్టు, అసలు తెలంగాణ రాష్ట్రంలో ఒక టన్నెల్ ప్రమాదమే జరగలే, ఏం జరగలే, అంత ప్రశాంతంగా ఉంది అన్న లెక్క, అసలు ఇది ఇక్కడ ఏం జరగలేదు అన్న లెక్క కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండు. ఎందుకోసం ఈ కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు? 4 రోజుల నుంచి ఆయన ఇన్సిడెంట్ జరిగిన రోజు బీసీ మీటింగ్ పెట్టుకున్నాడు, దాని తర్వాత ఎలక్షన్ ప్రచారంకి పోయిండు. ఇవాళ ఒక దిక్కు వాళ్ళ ప్రాణాలు గాల్లో ఉంటే ఈయనేమో ఢిల్లీకి పోతుండు. ఇవాళ ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి పోవాల్సింది ఢిల్లీకి కాదు, ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి పోవాలి. అక్కడ రెస్క్యూ టీంలను కోఆర్డినేట్ చేసుకుంటూ ఇమీడియట్గా మనం ఏం చేయొస్తుంది, లేకపోతే ఇంకెవరినన్నా రప్పిద్దామా, వాళ్ళని ఎట్లా బయటకు తీసుకురావాలి, తొందరగా ఎట్లా బయటకు తీసుకురావాలి, సురక్షితంగా ఎట్లా బయటకు తీసుకురావాలి, వేరే రాష్ట్రాలలో ఏమన్నా టెక్నాలజీ వాడిర్రా ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు, టన్నెల్లో లోపలికి పొయ్యి చిక్కుకున్నప్పుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు వేరే రాష్ట్రాలల్లో ఏదన్నా టెక్నాలజీ వాడి తీసుకొచ్చిర్రా, గట్లాంటిది మనం కూడా వాడదాం, ఆ రాష్ట్రములతో మాట్లాడదాం, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగుదాం అని ఆయన అక్కడ కూర్చొని వాళ్ళతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉంటే కనుక ఆ పనులన్నీ చాలా తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పోవాల్సింది ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి కానీ ఢిల్లీకి కాదు. తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది మీరు చేస్తున్న పనులని, మీరు ఏం చేస్తుర్రు, ఏడికి పోతుర్రు, ఏం మాట్లాడుతుర్రు, అంతా కూడా తెలంగాణ సమాజం చూస్తుంది. ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు ఇదంతా కూడా తెలంగాణ సమాజం చూపియబోతుంది. ఇవాళ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ ఒక్కసారి చివరిగా కూడా చెప్తున్నాం, ఇవాళ సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పోవాల్సింది ఢిల్లీకి కాదు, ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి.